హలో అండ్ నమస్తే ఎవ్రీవన్. నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? డే బై డే ఇమోషనల్లీ స్ట్రాంగ్గా స్టేబుల్గా ఎదుగుతున్నారా? నేను ఇమోషనల్లీ స్ట్రాంగ్గా స్టేబుల్గా అన్నాను కాబట్టి ఇమోషన్స్ రిలేటెడ్ ఒక టాపిక్ ఇవాళ మాట్లాడుకుందాం. చాలా వైటల్ టాపిక్ అండి. అదేంటంటే డిసిజన్ మేకింగ్, నిర్ణయాలు తీసుకోవటం. మీలో ఎంతమంది మీ లైఫ్లో ఒక 2 to 3 టైమ్స్ రాంగ్ డిసిజన్స్ తీసుకొని ఉంటారు కదా? అందరూ అనకూడదు కాబట్టి అట్లీస్ట్ ఒక 95% మంది రాంగ్ డిసిజన్స్ తీసుకొని ఉంటారు. రాంగ్ డిసిజన్స్ తీసుకుంటే ఆ సఫరింగ్, ఆ పెయిన్ ఎలా ఉంటుందో మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కదా? ఇవాళ ఈ వీడియోలో మనం ఎలా ఆలోచించటం వల్ల మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది నేను కొన్ని ప్యాటర్న్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే డిసిజన్స్ డైరెక్ట్ యువర్ డెస్టినీ అండి. అంటే అర్థం ఏంటంటే మన లైఫ్లో మన గమ్యాన్ని మన గమనాన్ని మన నిర్ణయాలు మారుస్తాయండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏం మారుస్తాయి? లైఫ్లో గమ్యాన్ని, గమ్యస్థానం అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, మన జీవితం ఎటువైపు వెళ్తుంది, మనం ఎక్కడికి వెళ్తాం అనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది మీరు సక్సెస్, ఫెయిల్యూర్ అంటారా, హ్యాపీ, సాడ్నెస్ అంటారా, అదేదైనా కానివ్వండి, గమ్యాన్ని మారుస్తుంది. ఇంకొకటి గమనాన్ని మారుస్తుంది. గమనాన్ని అంటే మనం వెళ్ళే స్పీడ్ని, మన లైఫ్లో మనం ఫాస్ట్గా మూవ్ అవుతున్నామా, స్లోగా వెళ్తున్నామా, అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అది కూడా మనం తీసుకునే డిసిజన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మనం తీసుకునే నిర్ణయం తప్పైతే గమ్యం మారుతుంది, గమనం తక్కువ అయిపోతుంది, స్లో అవుతుంది. అర్థమవుతుందా అండి? సో గమ్యాన్ని, గమనాన్ని మన నిర్ణయాలు నిర్దేశిస్తాయి. కాబట్టి రాంగ్ డిసిజన్స్ ఎందుకు, ఎలా తీసుకుంటున్నాం? ఇప్పుడు జస్ట్ ఏదో స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు అలా ఆటోమేటిక్గా రాంగ్ డిసిజన్స్ తీసుకోవట్లేగా. మనం మైండ్లో ఏదో జరుగుతుంది, మనం ఏదో ఆలోచిస్తున్నాం. ఆ ప్యాటర్న్స్ ఏంటి అనేది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. చాలామంది ఉంటుంటారు, కశ్యప్ నువ్వు ప్రతి వీడియోలో ప్రాబ్లం గురించి చెప్తావు కానీ అన్నిటికీ సొల్యూషన్ నువ్వు ఇవ్వట్లేదురా అని చాలామంది అంటుంటారు. మీకు ఎందుకు సమస్య వస్తుందో కనుక మీకు తెలిస్తే సొల్యూషన్ కోసం ఇంకొకటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ప్రాపర్ కోచ్ అంటే ఎవరో తెలుసా? సొల్యూషన్స్ ఇచ్చేవాడు, సొల్యూషన్స్ అమ్మేసేవాడు కోచ్ కాదండి. సొల్యూషన్ గురించి ఆలోచింప చేసేవాడు కోచ్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి సొల్యూషన్స్ కోసం నలుగురు దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు లేకపోతే మీరు ఎప్పుడూ సొల్యూషన్ సృష్టించలేరు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియోలో ఆ ప్యాటర్న్స్ ఏంటి, మనం రాంగ్ డిసిజన్స్ ఎలా ఆలోచించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది డిస్కస్ చేద్దాం. దానికి ఒక సింపుల్ వే అవుట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. మీకెవరికన్నా అలా చెయ్యాలి, నేర్చుకోవాలి అనుకుంటే జూలైలో 10 days ఇమోషనల్ మాస్టరీ అని నేను ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. 10 days ఉంటుంది. డైలీ 1.5 hour ప్రోగ్రామ్ ఉంటుంది. అతి తక్కువ మోస్ట్ ఎకానమిక్ ప్రైజ్కి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాని గురించి కావాలి అంటే కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్. డిసిజన్ మేకింగ్ అంటున్నాం కాబట్టి మరి వీడియో చూస్తారా చూడరా అనే డిసిజన్ తీసుకున్నారా? చూడం అనుకుంటే మరి రాంగ్ డిసిజన్ అవుతుందేమో. ఫస్ట్ ప్యాటర్న్ ఏంటి? సింపుల్గా అర్థం అవడానికి దీనికి ఇమోషనల్ హైజాక్ అని పేరు పెట్టుకోవచ్చు. హైజాక్ అయినప్పుడు ఏమవుతుంది? హైజాక్ అవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు ఫ్లైట్ వెళ్తోంది, ఎవరో టెర్రరిస్టులు వచ్చారు, హైజాక్ చేస్తే ఏం చేస్తారు? ఆ ఫ్లైట్ని వాళ్ళు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి అప్పుడు కదా. హైజాక్ అంటే ఏంటి? మన కంట్రోల్లో లేదు, మనమే చేస్తున్నాం కానీ ఎవరో చెప్పినట్టు చేయటం. ఇంకా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇమోషనల్ హైజాక్ అంటే ఏంటంటే మనం ఏదో ఒక ఇమోషన్ మన 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 డిసిజన్ మేకింగ్ కెపాసిటీని హైజాక్ చేస్తుంది. అది భయం కావచ్చు, భయం ఎక్కువైపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. బాధ కావచ్చు, కోపం కావచ్చు, ఆ ఇమోషన్ ఏదైనా కానీ మన థింకింగ్ కెపాసిటీని అది హైజాక్ చేస్తుందండి. సింపుల్గా చెప్పడానికి కొన్ని సినిమాల్లో
కొంచెం హారర్ మూవీస్, దయ్యాల గురించి చూపించే మూవీస్లో దయ్యం పట్టి ఒక వ్యక్తికి దయ్యం పడితే ఎలా ఉంటుందనేది చూపిస్తుంటారు. ఆ వ్యక్తి చాలా నార్మల్గా నవ్వుతూ నార్మల్గా ఉంటాడు. ఉన్నటువంటి దయ్యం ఎంటర్ అవుతుంది. దయ్యం ఎంటర్ అవ్వగానే ఏదేదో మాట్లాడేస్తాడు, ఏదేదో అనేస్తాడు. మళ్ళీ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత దయ్యం పోతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతాడు. ఈ మధ్యలో ఉన్నది హైజాకింగ్ అంటున్నాను నేను. అలానే ఇక్కడ దయ్యం ఏంటి, ఫియర్ అనే దయ్యం వచ్చింది, మన మైండ్ని హైజాక్ చేసింది. మనం ఏదో ఆతృతలో, తొందరలో, ఆ భయంలో ఏదో నిర్ణయం చేసుకున్నాం. అది తర్వాత అనిపిస్తుంది, ఎట్లా నిర్ణయించుకున్నాం అసలు ఇది, అదేంటి నేను ఇలా ఆలోచించానేంటి, అవునా కదా. లేదు కోపం, ఆఫీస్లో బాస్ ఏదో అరిచాడు, హెబా తొక్కలో ఉద్యోగం నీ దగ్గరనే పని చేయడం ఏంటి, హెబా రిజైన్ చేస్తున్నా, బయటకు వచ్చాడు. తెల్లారు ఆలోచిస్తాడు, అబ్బా అనవసరంగా చేశాను. అర్థమవుతుందా అండి? ఇమోషనల్ హైజాకింగ్ అంటారండి దాన్ని. ఇమోషన్స్ మన ఆలోచన శక్తిని క్షీణింపచేస్తాయి, తక్కువ చేస్తాయి, హైజాక్ చేస్తాయి. మరి కశ్యప్ వండర్ఫుల్, ప్రాబ్లం మాకు అర్థమైంది. దీనికి వే అవుట్స్ అంటే బయటపడడానికి రెండండి. ఒకటి, ఫస్ట్ నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే పాజ్ చేయటం అండి. ఇది వినటానికి చాలా సింపుల్గా ఉంటుంది. అంటే మీరు ఇవాళ ఏదో ఇమోషనల్ హైజాక్కి గురయ్యారు, మీరు ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నారు, అదొక గంట అంటారా, మినిమం ఒక గంట, మ్యాక్సిమం 1 డే పాజ్ ఇవ్వండి. అప్పుడు పట్టిన దయ్యం వదులుతుంది. నేను టైం ఫ్రేమ్ కూడా చెప్తున్నా, మినిమం గంట, మ్యాక్సిమం 1 డే. కశ్యప్ ఇప్పుడు బాగుందిరా, ఓకే పాజ్ చేయమంటున్నావు, కానీ ఆ సిచ్యువేషన్లో మాకేం చేయాలో తెలియదు, పాజ్ కూడా చేయలేము, హైజాక్ అయిపోతే, దయ్యం పెడితే పాజ్ ఎక్కడ చేస్తాం. కరెక్టేనండి. నేనేమన్నానంటే ఆల్రెడీ దయ్యం పట్టిన సందర్భం ఒకటి గుర్తు తెచ్చుకోండి. ఇమోషనల్గా మీరు హైజాక్ అయ్యి తప్పు నిర్ణయం తీసుకున్న ఒకటి గుర్తు తెచ్చుకొని రిఫ్లెక్ట్ చేయండి. ఓకే ఎట్లా హైజాక్ అయ్యి నేను ఎందుకు పాజ్ తీసుకోలేకపోయా, ఎక్కడ పాజ్ తీసుకుంటే బాగుండేది, పాజ్ తీసుకొని ఎలా ఆలోచిస్తే బాగుండేది, ఓకే నెక్స్ట్ టైం ఇటువంటిది జరిగితే ఎక్కడ పాజ్ తీసుకోవాలి, ఎప్పుడు పాజ్ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఇది రిఫ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే అండి మైండ్కి అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నౌ మైండ్లో డేటా లేదు, ఆ సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలి అనేది మైండ్లో డేటా లేక దానికి తెలిసిందే చేస్తోంది. పాజ్ తీసుకోకుండా ఇమ్మీడియట్గా ఇంపల్సివ్ యాక్షన్స్ తీసుకుంటుంది. ఒకసారి కనుక ఈ రిఫ్లెక్షన్ అనేది జరిగితే పాస్ట్లో జరిగింది గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఏడవటం కాదండి, అయ్యో ఆ రోజు అట్లా అయిపోయింది, నేను ఇట్లా చేయకుండా ఉంటే బాగుండేది, నేను వేస్ట్ కానీ, నో నాట్ దట్ వే. ఒకసారి అది గుర్తు తెచ్చుకొని సేమ్ ఫ్యూచర్లో కనుక జరిగితే నేను తీసుకురావాల్సిన 3 మార్పులు ఏంటి, అది మైండ్కి చూపిస్తే ఏమవుతుందంటే ఆ డేటా మైండ్లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎమ్మటే ఆ హైజాక్కి గురై రెస్పాండ్ అవ్వకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా పాజ్ తీసుకొని, అది ఆ హైజాక్ పోయిన తర్వాత, ఆ ఇమోషనల్ సునామీ తగ్గిన తర్వాత ఆలోచించగలుగుతారు. అర్థమవుతుందా అండి? ఇమోషనల్ హైజాక్ బొచ్చెడు ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఒకదానికి ఇంత టైం అయిపోయింది, అది కూడా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే. సెకండ్ ప్యాటర్న్ ఏంటంటే బైనరీ థింకింగ్ అంటారు. బైనరీ థింకింగ్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి A to Z థింకింగ్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ థింకింగ్. అంటే వీళ్ళు ఓన్లీ ఎక్స్ట్రీమ్స్లోనే ఆలోచిస్తారు. ఇక్కడ పేరు చూడండి, బ్లాక్ అండ్ వైట్, అయితే నలుపు లేకపోతే తెలుపు, మధ్యలో ఉన్న కలర్స్ ఏం పట్టించుకోరు. అయితే అవతలొడ్డు లేకపోతే యువతలొడ్డు. వాళ్ళు అయితే ఏ మీద ఫోకస్ చేస్తారు లేకపోతే జెడ్ మీద ఫోకస్ చేస్తారు, మధ్యలో ఉన్నవేం గుర్తుండవు. అర్థమవుతుందా? అంటే వాళ్ళ మైండ్ ఎట్లుంటుందంటే హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్, హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్. మీకు క్రికెట్ ఆడేటప్పుడు ఈ పదం బాగా కొడితే 6 కొట్టు లేకపోతే వచ్చి అవుట్ అయిపో, కొడితే సెంచరీ కొట్టు లేకపోతే అవుట్ అయిపో. అర్థమవుతుందా అండి? వీళ్ళ మైండ్ ఓన్లీ 2 ఎక్స్ట్రీమ్స్లోనే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇదే రిలేషన్షిప్లో సబ్స్టిట్యూట్ చేయండి, రాంగ్ డిసిజన్స్ ఎలా అవుతాయో నేను చెప్తా. వాళ్ళ మైండ్ ఎట్లుంటుందంటే బైనరీ థింకింగ్ రిలేషన్షిప్లో ఉంటే రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే అసలు రిలేషన్షిప్ వద్దు. అర్థమవుతుందా అండి? ఉంటే ఫుల్ సంతోషంగా ఉండాలి, లేకపోతే అసలు వద్దు. ప్రతి దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. తింటే ఫుల్ తినాలి, లేకపోతే అసలు వద్దు. అర్థమవుతుందా? ఇది ఎక్కడికి దారి తీస్తుందంటే
బతికితే బతకాలి, లేకపోతే అర్థమవుతుందా? బైనరీ థింకింగ్ ఇది రాంగ్ డిసిజన్స్కి కారణం అండి. వీళ్ళు ఏం చేస్తారంటే లైఫ్ని ఓన్లీ 2 ఎక్స్ట్రీమ్స్లోనే చూస్తున్నారు, ఇంకా చాలా ఉన్నాయి. అది మైండ్కి చూపించాలి. ఇంకొక ఉదాహరణ ఇవ్వాలంటే వీళ్ళ నోట్లో వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే బైనరీ థింకింగ్లో ఉంటే అయితే 100% ఇవ్వాలి, లేకపోతే అసలు వద్దు. రే నేను ఇస్తే 100% ఇస్తారా, లేకపోతే లేదు. కశ్యప్ 100% ఇస్తే తప్పే ఉంది, ప్రతిసారి ఇవ్వలేమండి. కొడితే 6 కొట్టాలి, లేకపోతే లేదు. ఇది ఎట్లా? ఇప్పుడు 6 ఒక్కటే కొట్టగలమా అండి? 4 రన్స్ కొట్టకూడదా? 2 రన్స్ కొట్టకూడదా? 3 రన్స్ కొట్టకూడదా? సింగిల్ కొట్టకూడదా? కశ్యప్ లాస్ట్ బాల్ 6 కొట్టాల్సి వస్తే ఏంటి పరిస్థితి? అదొక ఎక్స్ట్రీమ్ అండి, నేను కాదనట్లా. కానీ లాస్ట్ బాల్ 6 కొట్టాల్సి ఎందుకు వచ్చింది? ప్రతి బాల్ 6 కొట్టాలని కొట్టలేక, సింగిల్ తీయటానికి ప్రయత్నించక, 2 రన్స్ కొట్టడానికి ప్రయత్నించక, అన్నీ 6 కొట్టాలనే బాల్స్ అన్నీ వేస్ట్ చేసి చివరికి ఆ పొజిషన్ వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ అయితే ఇది, లేకపోతే ఇది, ఈ 2 ఎక్స్ట్రీమ్స్. దీనికి ఈజియెస్ట్ వే ఏంటయ్యా అంటే మైండ్కి ఇంకొక 2 ఆప్షన్స్ చూపించడం అండి. ఇది అయితే ఇది, లేకపోతే ఇది కాదు, ఇగో ఇంకొక ఆప్షన్ ఉంది, ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది అని మైండ్కి చూపించినప్పుడు, మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే మైండ్కి తెలియట్లా. మైండ్ ఏమనుకుంటుంది? 2 ఆప్షన్స్ ఉన్నాయి, అయితే చావు, లేకపోతే బతుకు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, అయితే 6 కొట్టడం, లేకపోతే అవుట్ అవటం. కాదు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయని మైండ్కి చూపించగలగటం దీనికి బెస్ట్ సొల్యూషన్ అండి. మళ్ళీ నేను చెప్తున్నాను, కశ్యప్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాంగ్ డిసిజన్ ఆటోమేటిక్గా మేము తీసేసుకుంటున్నాం. బైనరీ థింకింగ్ నువ్వు చెప్పినట్టు అయితే ఇది, లేకపోతే ఇది అని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆన్ ద స్పాట్ మేము చేంజ్ చేసుకోలేమేమో. నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపులే మళ్ళీ ఇస్తున్నాను. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, మీ పాస్ట్ రాంగ్ డిసిజన్స్ని అనలైజ్ చేయండి. బైనరీ థింకింగ్లో చేశారా, బ్లాక్ అండ్ వైట్ థింకింగ్లో చేశారా, ఇది అయితే ఇది, లేకపోతే ఇది అని తీసుకొని ఉంటే ఆ 2 కాకుండా ఇంకేం 2 ఆప్షన్స్ ఇచ్చుంటే బాగుండేది. ఫ్యూచర్లో అటువంటి సిచ్యువేషన్ ఉంటే మీరిచ్చే కొత్త ఆప్షన్స్ 2 ఏంటి, ముందే ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మైండ్ రెడీగా ఉంటుంది. ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్ మనం చేంజ్ చేయలేకపోతే పాస్ట్ నుంచి రిఫరెన్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వటం ఈజ్ ద బెస్ట్ వే అండి. సో 1 ఈజ్ బైనరీ థింకింగ్, ఇందాక మొదటి మాట్లాడుకున్నది ఇమోషనల్ హైజాక్. ఇలా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి డిసిజన్ మేకింగ్లో. ఈ ప్యాటర్న్స్ని బ్రేక్ చేసి రాంగ్ డిసిజన్స్ తీసుకోకుండా రైట్ డిసిజన్స్ కనుక తీసుకుంటే ఏం మారుతాయి? గమ్యం మారుతుంది, మన జీవితం యొక్క గమనం మారుతుంది. ఇలా జరగాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, మైండ్ ఇమోషనల్గా స్ట్రాంగ్గా స్టేబుల్గా నిలబడాలి. మన ఇమోషన్స్ని మనం మాస్టర్ చేయాలండి. రాంగ్ డిసిజన్స్ తీసుకోకుండా ఉండాలి అంటే మన డిసిజన్ మేకింగ్ మారాలి, బెటర్ అవ్వాలి అంటే మన ఇమోషన్స్ని మనం మాస్టర్ చేయాలి.